ముందుగా మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శుభాకాంక్షలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు మనం ధ్యానించినట్లయితే మొదటి పట్టణములో పునీత పేతురు గారు, యోహానులు ధైర్యము కోసమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చూసి వారు కన్నులారా చూసి చెవులారా విన్నదానిని వారు ప్రకటించలేక ఉండలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తుని పట్ల వారి యొక్క విశ్వాసం ఎంతో ప్రగాఢమైనది. అటువంటిది వారు యేసుక్రీస్తు యొక్క మహిమను పదిలపరుచుకోలేక ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేస్తూ ఉన్నారు. అటువంటి తరుణములో వారి యొక్క జీవితంలో స్వార్థ సేవ చేస్తున్న సమయంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభు యొక్క సహాయం, సహకారం, ఆయన యొక్క పవిత్రాత్మ వారికి తోడు నీడగా ఉన్న ఎడల వారి యొక్క సువార్త ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. వారి యొక్క సువార్త ప్రకటన అనేది ఎంతో విశ్వాసమైనది, ఎంతో నమ్మకమైనది. అదే విధముగా ఈనాటి సువార్త పఠనం మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్తలో ఆ యొక్క సంభాషణ, నికోదేము మరియు యేసు ప్రభు వారిద్దరికి జరిగిన మధ్యనటి సంభాషణను మనకు తెలియపరుస్తూ ఉంది. నికోదేము ఆయన ఒక మత బోధకుడు అయినప్పటికీ దేవుని యందు అవిశ్వాసము కలవాడు, దేవుని యందు నమ్మకము లేనివాడు. కానీ యేసు ప్రభు ఈరోజు ఈ విధంగా అంటున్నారు, నీవు నూతనముగా జన్మించడమే తప్ప పరలోక రాజ్యంలోకి చేరుకోలేవు. ఈ మాట అన్నప్పుడు నికోదేము గారు ఏమనుకున్నారంటే ఈ శారీరకమైనటువంటి జన్మ అనుకున్నారు, అంటే మరలా జన్మించటమేమో అనుకున్నారు. కానీ కాదు ప్రియ సహోదరి సహోదరులారా, మన యేసు ప్రభు తన ఆత్మను మనలో ఉంచాడు. ఆ ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలని, శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలని పునరుత్థానం యొక్క భాగ్యాన్ని మనమందరం పొందుకొని ఉన్నాం. ఆ పునరుత్థానంలో మనమందరం ఎదుగుతూ ఉండాలి. మన జీవితాన్ని ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా ఏ విధంగా జీవించాలి, దేవుని యందు విశ్వాసము, నమ్మిక, ప్రేమ కలిగి ప్రతిరోజు కూడా మన ఆధ్యాత్మిక జీవితము అవిశ్వాసంలో కాకుండా విశ్వాసంలో బలపరుస్తూ ఉండాలి. మన యొక్క విశ్వాసం దేవునిలో అధికముగా ఉండాలి. అలా ఉన్నప్పుడే కానీ మనము దేవుణ్ణి పూర్తిగా నమ్మగలుగుతాం. దేవుణ్ణి పూర్తిగా మన తండ్రి అని మనం అనుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్ర గ్రంథాలు మనకు ఏమి చెప్తున్నాయంటే ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మకము కలిగి విధేయత కలిగి జీవించండి. తద్వారా పునరుత్థాన యొక్క భాగ్యము మన జీవితాంతము కూడా అలాగే స్థిరముగా ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన భాగ్యాలు, యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి నీవు నేను ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క సువార్తను పేతురు, యోహాను గారు వలె ధైర్యముగా ఈనాడు నువ్వు నేను ప్రకటించాలి. ఇది ఒక క్రైస్తవుడిగా నీకు నాకు ఉన్నటువంటి బాధ్యత ప్రియ సహోదరి సహోదరులారా.